3 వేరియంట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఒకటి వచ్చేసరికి డ్రమ్ వస్తుంది, ఎన్లాగ్ వస్తుంది కదా. డ్రైవింగ్ కి నీకు అమ్మో. ఇప్పుడు బండి మీ నాన్నకు కొన్నారు, నాకేం కొంటారా? మీరు మీ పిల్లల్ని ప్రేమించండి. మీ పిల్లలు మిమ్మల్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు మనల్ని అంత బాగా చూసుకుంటారు. రెడ్ చికెన్, మటన్ బిర్యానీ. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ లో ఏంటంటే నేను వలీగడ కలిసి మా నాన్నకి బండి గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. మా నాన్న ఆల్రెడీ ఇదిగోండి ఈ బైక్ వాడుతున్నారు. దగ్గర ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుందిరా? 5-6 years అయిపోద్ది బండి వాడి. ఎంత డొక్క అయిపోయిందో చూడండి అసలు. అరే ఒకసారి స్టార్ట్ చేయి, బండి పొగ వస్తుంది వెనక నుంచి, దోమల పొగ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా సందులో దోమలన్నీ మా బండి చంపేస్తుంది సగం. అదిగోండి పొగ, మామూలు పొగ రాదు. ఈ బండినే ఇంకా మన పచ్చళ్ళకి కావాల్సినవి అన్ని ఆయిల్ డబ్బాలు తెచ్చేస్తారు దీని మీదే. ఇక్కడ రొయ్యలు ఒలిచిన తర్వాత రొయ్యలు తలలన్నీ బయట చెత్తలో పడేయడానికి దీని మీద ఇంకా అన్ని పనులు దీని మీద జరుగుతాయి అనమాట. బయటికి ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి సరైన బండి లేదు, అందుకనే బండి ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు వెళ్ళి. మొన్న పాపం భీమవరం వెళ్తూ మధ్యలో ఆగిపోయిందంట. అదేదో పట్టేసి అసలు బండి ముందుకి వెనక్కి కూడా కదలలేదంట. అందుకనే పాపం చాలా తిప్పలు పడుతున్నాయి. కారు ఉంది కానీ సరైన బండి లేదు ఇక్కడ. అది డబ్బా బండే. అందుకనే ఇప్పుడు వెళ్ళి యాక్టివానా యాక్సిసా? యాక్టివా బాగుంటదేమో. బాగానే ఉంటది కానీ ఆల్రెడీ ఒకటి యాక్టివా కదా. ఓకే, యాక్సిస్ షిఫ్ట్ అవుదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడే మా చిన్న దగ్గరికి వచ్చాను. చిన్న, మొన్న మీరు యాక్సిస్ బండి కొన్నారు కదా, ఎంత అయింది గట్టిగా చెప్పు. సొల్లు చెప్పుకో. 1,40,000 బండా? ఏం చెప్పు, నిజం చెప్పు. 1,40,000 బండి ఏంట్రా? సరే ఒక జ్యూస్ చేసి నీట్ గా మంచిగా నీ చేతులతో. ఇప్పుడే వచ్చాము. అరే అంత రేట్ చెప్పాడేట్రా చిన్నానా? అదే నువ్వు వెళ్ళి తీసేసుకో చిన్నానా అంటే ఏం చేసేద్దాం కదా. 1,40,000 ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇందులో చాలా రకాలు ఉన్నాయి. డిజిటల్, ఎల్ఐ వీల్స్, డిస్క్ ఒక మోడల్. 3 వేరియంట్స్ ఉన్నాయి సార్ ఇందులో. ఒకటి వచ్చేసరికి డ్రమ్ వస్తుంది, ఎన్లాగ్ వస్తుంది. సెకండ్ వేరియంట్ లో వచ్చేసరికి మీకు డిస్క్ వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. థర్డ్ వేరియంట్ అలా కోపం వస్తుంది. ఇలా చెప్తే సేల్స్ బాయ్ ఇలా చెప్తే అలా కోపం వస్తుంది. ఇదిగోండి, ఇదే మా నాన్నకి డిజిటల్ మెయిన్ ఇది వద్దన్నారు. ఇది డిస్క్ వద్దన్నారు. డ్రమ్ కావాలి అంటే మనకి ఆ డ్రమ్ లో ఈ ఎన్లాక్ కూడా మారిపోద్ది అనమాట. ఇదే బెస్ట్ ఆ డిజిటల్ కన్నా. హార్నెట్ ఇదే బెస్ట్. ఎలా ఉంటేనే క్లియర్ గా తెలుస్తుంది. ఈ కలర్ తీసుకుంటారు. ఇదేమో లైట్ బిస్కెట్. కొత్తగా ఉంది కలర్ దాని మీద. ప్యూర్ వైట్ కాదు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ వైట్ వాడుతున్నాను నేను. ఇదే తీసుకుందాంలేండి అయితే. తీసుకుందాం. ఏరా కలర్ బాగుంది, కొత్తగా ఉంది. ఇది ఫిక్స్. ఫైనల్ గా బండి తీసేసుకున్నాం. సారథి గారు మాకు మంచి డిస్కౌంట్ ఇచ్చారు. మంచిగా ఆకువీడు సుజుకి మోటార్ సైకిల్ అనమాట. మంచి డీల్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. మీరు కూడా కాల్చి తీసుకోండి. కొంచెం మంచి క్లాత్ పెట్టచ్చు కదా. ఓన్లే బండి బాగుంటే అదే చాలు. ఫైనల్ గా బండి మన చేతికి వచ్చేస్తుంది. సూపర్. ఫైనల్లీ బండి మంది అయిపోయింది. ఏదేదో కలర్ అనుకుని ఫైనల్ గా ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వైట్ కాదు, లైట్ బిస్కెట్ కలర్ లో ఉందన్నమాట. బాగుంది. ఇది ఇచ్చారు మనకి. దాంతో పాటు హెల్మెట్ కూడా ఇచ్చారు ఫ్రీగా. మెయిన్ యాక్టివాకి దీనికి నాకు డిఫరెన్స్ ఏమనిపించిందంటే సీట్ డిక్కీ స్పేస్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది, నచ్చింది బండి నాకైతే. బా ఏం హెల్మెట్ రా ఇది? ఫుల్ హెల్మెటా, హాఫ్ హెల్మెటా? హాఫ్ హెల్మెటే. స్టిక్కర్ అనుకుంటే స్టిక్కర్ పీకే ఏం కనబడదు. హెల్మెట్ పెట్టుకోవడం అలవాట్లేదు కదా. ఇంకా ఈ రోజు నుంచి హెల్మెట్ పెట్టుకుని తిరగండి. బాగుంది హెల్మెట్. పెట్రోల్ కొట్టిద్దాం పద. బాగుంది బండి బాగుంది. కొత్త బండి కొనుక్కుని దాన్ని ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఆ ఫీలే వేరు కదా. ఫుల్ ట్యాంక్ చేయించేసాం. 540 రూపాయలు పట్టింది ఫుల్ ట్యాంక్. నానా బండి తాళం పట్టుకెళ్ళి అమ్మకిచ్చి, ఇదిగో బుజ్జి బండి తాళం కొత్త బండి అని ఇచ్చారు. పక్క నుంచి పార్వతి, కొత్త బండి కొన్నారా పార్టీ? అది అమ్మ
బండి ఎక్కించుకుని ఇంటి దాకా దింపేయండి కొత్త బండి. ఇంకేం మాట్లాడలేదు పార్వతి గారు. అయ్యో ఆ టీ షర్ట్ బండి మ్యాచింగ్ రా, ఒక్క మ్యాచింగ్ అందుకే సెలెక్ట్ చేశాను ఇది. ఏడిసావు. రేపు వేరే టీ షర్ట్ వేసుకుంటే వేరే కలర్ కొంటావా? ఎవడరా నువ్వా? ఈ రోజు ఏదో ఉందో అదే ఫిక్స్. మా కొత్త బండి నేనే కొన్నానమ్మా. ఎలా ఉంది? నాకా? నేనే కొన్నా నీకోసం. నేనే డ్రైవ్ చేయాలి ఇప్పుడు. ఒకసారి డ్రైవింగ్ చేసి ఏమైందో గుర్తుంది కదా? డ్రైవింగ్ కి నీకు అమ్మో. ఇద్దరులో ఎవరెక్తారా? ఎక్కుతాం మళ్ళీ దిగుతామా? పడేసి దింపుతావా? ఇంత ముందు ఇలాగే డ్రైవింగ్ నేర్చుకుంటానని కాలుకి ఇంత పెద్ద దెబ్బ తగిలించుకుంది. ఇక్కడ లాగీసుకుందాం. వద్దులే. వద్దులే అమ్మా. ఎలా ఉంది కలర్? ఎలా ఉంది బండి కలర్? ఏ కలర్ చెప్పమ్మా? ఏం కలర్ ఇది అసలు? బిస్కెటా? బిస్కెట్ కలర్. వైట్ లో కొంచెం తేడా అనమాట. ముందు నుంచి చూడు, ముందు నుంచి ఎలా ఉంది? బాగుంది. ఇంకో కలర్ అడిగారుగా నాన్న. అవి లేవు ప్రస్తుతానికి, ఇవే ఉన్నాయంట. దసరాకు మొత్తం బండ్లన్నీ అయిపోయినాయి అంట. ఇప్పుడు బండి మీ నాన్నకు కొన్నారు, నాకేం కొంటారా? కొనరా బండి కొన్నానని చెప్పావుగా. అంటే ఇప్పుడు ఈడు కొన్నాడా? నాకు బండి కొన్నాడు, నేను నీకు ఉన్నాను. నేను నీకున్నాను. వాడు కూడా ఉన్నాడు నాకు. సరే రౌండ్ వేయరా వెళ్ళి తీసుకుని. సరిపోయిందా సీటు? అదే కరెక్ట్ గా ఉందా? పెద్దగా ఉంది, ఫ్రీగా ఉంది. వెళ్ళరా, జాగ్రత్తకి వెళ్ళి జాగ్రత్త తీసుకురా. అబ్బో డబుల్ రే ఈ కార్కి ఇచ్చినట్టు తిరిగి. ఎలా ఉంది? చాలా బాగుంది. బండి తోలుతున్న ఫీలింగ్ భలే ఉంటది. చాలా బాగుంది బండి. ఇది మెయిన్ హైలైట్. లైట్లు, డబుల్ లైట్లు. నాన్ హెయిర్ స్టైల్ చేస్తున్నాడు యాక్సిస్. ఏంటిది? వాళ్ళు పార్టీ అడిగారని స్వీట్లు తెచ్చావేంటి? మోటీచూరు లడ్డు తినేరా. సూపర్. థ్యాంక్ యూ రా. నువ్వు తినేరా. బాగున్నాయి. మా నాన్న 5 సంవత్సరాల నుంచి ఆ యాక్టివే వాడుతున్నారు అనమాట. హ్యాపీయా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇలా వచ్చినాయి. కింద రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ బండి కొన్నారు అనమాట. అప్పుడు నెంబర్ ఎంత? అది 0070 నెంబరు, అది జేమ్స్ బాండ్ నెంబరు. అయితే నాకు ఫిజిక్స్ డౌట్. ఫిజిక్స్ పాస్ మార్కు 21. ఫెయిల్ అయ్యానంటే ఆ బండి వెళ్ళిపోద్ది, ఉండదు ఇంట్లో. ఎందుకంటే దొబ్బుతారు కదా, తిడతారు ఫెయిల్ అవుతాయి. కరెక్ట్ గా 21 మార్క్ వచ్చి పాస్ అయ్యా. అప్పుడు వెళ్ళిపోయేది బండి వెనక్కి. తర్వాత కొన్నాము. తర్వాత అది కొన్ని రోజులు వాడాను, కొన్ని కారణాల వల్ల అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత మా నాన్న కూడా యూనికార్న్ వాడారు, తర్వాత వేరే బండి వాడారు. బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అవడం వల్ల ఇందాక అజాన్ ఇచ్చారని చెప్పేసి ఆపాము. అయితే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వల్ల యాక్టివా కొన్నాము. తర్వాత అప్పటి నుంచి యాక్టివానే వాడారు. ఇప్పుడు అప్పట్లో మాకు డబ్బులు పెట్టి కొన్నారు, వలీగడికి హార్నెట్, నాకు బుల్లెట్. అందుకని ఇప్పుడు మేము మా నాన్నకు కొన్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అది మ్యాటర్. ఇప్పుడు చిన్న మ్యారేజ్ ఒకటి ఉంది. ఏంటి ఏదో అంటున్నట్టు చెప్తుంది. అదే మీరు మీ పిల్లల్ని ప్రేమించండి. మీ పిల్లలు మిమ్మల్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు మనల్ని అంత బాగా చూసుకుంటారు. అది మాత్రం చెయ్యండి. మంచి మెసేజ్ ఇచ్చాడు మా నాన్న. ఇప్పుడు మ్యారేజ్ ఒకటి ఉంది, ఆ మ్యారేజ్కి వెళ్దాం. ఇప్పుడు వచ్చాం పెళ్లికి. ఈయన మా మౌజన్ గారు. మీకు ఎవరికైనా అత్తర్లు అగరత్తులు కావాలంటే మా ఆకివీడు అన్వరీ మసీద్కి వచ్చేస్తే అక్కడే కనబడతాడు ఈయన. అది కళ్ళజోడు కూడా తీస్తున్నారు గబుకుని. మీరు కళ్ళజోడులో గుర్తుపట్టరేమో అని కళ్ళజోడు తీస్తే. అగరత్తులు అత్తర్లు కావాలంటే అన్వరీ మసీద్ దగ్గరికి వస్తే మా ఆకివీడు మంచి మంచి అత్తర్లు ఇస్తారనమాట, మంచి స్మెల్ వచ్చి. ఎంట్రన్స్ అదిరిపోయింది. ఇప్పుడే మనకి సబ్స్క్రైబర్లు ఇక్కడ వరుసగా కనిపిస్తున్నారు. ఈ నా వీడియోలు డైలీ చూస్తారంట. వద్దాను మాకు తెలుసు లైక్స్. థ్యాంక్ యూ అండి. మీ పెద్దవాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎదగలను. 59 స్టిల్ రన్నింగ్ అంట. పేరు బంధు, అర్బన్ బ్యాంక్, 25 years experience as a manager. Now I am working in a hotel Susil as a manager. నాకన్నా బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. ఇంకా ఐటమ్లు చూసుకుంటే హలీము, చికెన్ టిక్కా, ఇది స్టార్టర్ చిల్లీ చికెన్ స్టార్టర్ లా ఉంది. ఇదేమో ప్రాను, నాను, పరోటాయే కదా ఇది. రెడ్ చికెన్, మటన్ బిర్యానీ,